హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది. మనకు చూసుకోండి 4 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి ఇలా. ఓకే. చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి. మనకి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా! ఇక్కడ వచ్చేసేయండి 6.3 13 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీడియా పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ లైన్‌గా యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ వీడియో ఎండ్ వరకు ఎన్ని ఫోటోస్ వస్తే అన్ని ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకే. నేను వీడియోని కొద్దిగా స్కిప్ చేస్తాను. లాంగ్ లెంత్ అయిపోతుంది మళ్ళీ. ఓకే. ఓకే. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. సింపుల్‌గా ఉంటుంది వీడియో. మంచి క్వాలిటీలో ఉన్న ఫోటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా! ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటో వేరేది రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోవాలి. వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఇలా ఓకే. ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా తగ్గించుకోండి కొద్దిగా. ఓకే. ఇలా సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో ఇంకోటి సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. కొద్దిగా జూమింగ్ తగ్గేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే. ఇలా సేమ్ అదే విధంగా మళ్ళీ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి ఇలా. ఓకే. సేమ్ ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. ఓకే. ఫోటో రీప్లేస్‌మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి మన ఫోటోస్‌కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ మీరు 6.7 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా! లాస్ట్ ఎఫెక్ట్ దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ ఉంది కదా! కాపీ యాడ్ చేసుకోండి. కాపీ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి ఇక్కడ. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ టైమర్‌ని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఫోటో ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. దీన్ని కొద్దిగా జూమింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ పేస్టైల్ కొట్టేసేయండి. నెక్స్ట్ టైం అవసరం లేదు. ఓకే. ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ పేస్టైల్ ఫోటోని జూమింగ్ చేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తంకి ఈ సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే. మొత్తం ఇలా యాడ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు ఎన్ని ఫోటోస్ ఉన్నా అన్ని ఫోటోస్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇలానే ఈ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా చెక్ చేసుకోండి. ఎఫెక్ట్ కరెక్ట్‌గా యాడ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకుంటే అయిపోతుంది. థాంక్ యూ.